చేవెళ్ల బస్సు ప్రమాదంతోనైనా అధికారులు పాలకులు అప్రమత్తమై పాడైన రోడ్లను నూతన రోడ్లను నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వికారాబాద్ జిల్లా బుద్ధారం గ్రామ యువకులు ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాండూరు నుండి పెద్దమూన్ వరకు రోడ్డు అధ్వానంగా మారిందన్నారు. పాలకులు అధికారులు ఈ రోడ్డుపైనే ప్రయాణిస్తున్నా కళ్ళు లేని కబోదులా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కడ చూసినా కానీ గతంలో నుంచి మన జిల్లా నుంచే ఎంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, ఎంతమంది లీడర్స్ ఉన్నారు. మరి ఎన్ని నుంచి కానీ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే రవాణాకు ముఖ్యంగా ఏమంటే రోడ్లు. ఈ రోడ్లు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అధ్వానం మారిపోయినాయి. గతంలో ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వాళ్ళంతా ఎక్కడెక్క ముఖ్యమంత్రులు వాళ్ళంతా అభివృద్ధి చేస్తున్నారు. మన జిల్లా నుంచే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక స్పీకర్ ఉన్నాడు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ రోడ్లన్నీ నిన్నగా అమాయకంగా ఒకరికొకరు 19 మంది పొడవెట్టుకున్న రోడ్లు. ఈ రోడ్లు బాగా చేయడానికి ఎక్కడికి ముందుకు రాబట్టారు. ఏ ప్రభుత్వం వచ్చే కానీ ముందు హామీలు ఇస్తారు బాగానే రోడ్లు అనుకుంటా. గత ప్రభుత్వం ఉన్న ప్రజలు బాగా చేయలేదు. మరి వీళ్ళేమో చేసి మాట్లాడి గొప్ప మాట్లాడతారు. మరి ఏం చేయకపోతే పరిస్థితి మరి 7 రోడ్లు దాని ఉన్నాయి. ముందు రోడ్డు బాగాలేదు. మరి ఇక్కడ రోడ్లు బాగున్నాయా? ఈ రోజు ఇప్పుడు కూడా ఇంత బాగా చేయబట్టింది. 2 సంవత్సరాలు జరుగుతున్నా రోడ్లు ఇక్కడ అభివృద్ధి అంటారు. ఏదైనా అభివృద్ధి మన జేబులు అభివృద్ధి వచ్చింది. అభివృద్ధి చేస్తున్నాం. ఎంతమంది పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఒక్కరికైనా నాటలేడు. పొద్దుగా అయితే పేపర్ల బిల్డరు పోతే బిల్డర్ తప్ప అధిక ఎక్కడన్నా అభివృద్ధి ముందు అభివృద్ధి పక్కటి కానీ ఈ రోడ్డు బాగా చేయండి. రోడ్ల కోసం ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. ఎంతమంది పొద్దున రవాణా ఉంటుంది, చదువు ఉంటుంది, ఇద్దరు చదువు ఉంటుంది, స్కూల్లో పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు ఎంప్లాయీస్ ఉంటారు. ప్రతి ఒక్కరికి రోడ్ల గురించి అసలు మాట్లాడే అవకాశం ఎక్కువైపోయింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తెలంగాణలో ఏర్పడ్డాయి. మనకు సామెత ఉంటది, కడుపు ఏమైందిరా అంటే కడుపు పాత మోహనికి చేత లేకపోతే కొత్త మోహన్ చేస్తే కొత్త మోహన్ కూడా పాత మోహన్ మీద దొరికినట్టున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి చూసుకున్నట్లయితే ఇక్కడనే మీరు చూసుకోవచ్చు, గుంతల ప్రాంతంలోనే గతంలో 2-3 సంవత్సరాల కిందట మా గ్రామానికి సంబంధించినటువంటి పెళ్లి కూడా కాలేదు, ఆ యువకుడు చనిపోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు వ్యవస్థ ఏర్పాటైంది. కాబట్టి గత 10 సంవత్సరాలుగా కనీసం రోడ్లను పట్టించుకునే నాదుడు కూడా లేకపోయిండు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా సిగ్గుచేటు నిజంగా చెప్పుకోవాలంటే జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రి, ఒక స్పీకర్, అట్లాగే నిన్న ఒక అజారుద్దీన్ మంత్రి అయినప్పటికీ కూడా ఈ జిల్లాకు పీకింది ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాకు చేసింది ఏమి లేదు. తనకు కావాల్సినటువంటి తన వ్యవసాయం మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి ఈ సిగ్గుమైనటువంటి నాయకులను పక్కకు మనకు ఎవరైతే ప్రభుత్వానికి పనిచేసేటటువంటి నాయకులు ఉంటారో వాళ్ళు ముందరికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఈ రోడ్లను సరి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా వరకు నిన్ననే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల యాక్సిడెంట్ అవడం జరిగింది. అందరూ పట్టణాలకు రోడ్డు బాధ్యత వహిస్తామని చెప్పి దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత